ఇక అంటే డీఏ హైక్ గురించి ఈరోజు వీడియో అన్నమాట. అంటే పెన్షనర్లకు భారీ రిలీఫ్ అనే చెప్పొచ్చు. డీఏ, డీఆర్ పెంపుపై సుప్రీం చారిత్రాత్మక తీర్పు ఇక ఉద్యోగులతో సమానం అన్నమాట. అంటే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం చెల్లిస్తారు. డియర్‌నెస్ అలవెన్సెస్, డియర్‌నెస్ రిలీఫ్ పేరుతో ప్రతి సంవత్సరం ఎంత ఇవ్వాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తోంది. అయితే ఉద్యోగులు, పెన్షనర్లకు వేరువేరుగా ఇచ్చిన ఒక కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చింది. అంటే ఉద్యోగులు, పెన్షనర్లకు వేరువేరుగా ఇవ్వడం సరికాదని, ఇద్దరికీ ఒకే విధంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. మరి అందుకు సంబంధించిన వివరాలు ఈరోజు వీడియోలో అన్నమాట. పింఛన్దారులకు బిగ్ రిలీఫ్ లభించినట్లయిందే అనిపిస్తుంది. ఉద్యోగులు కరువు భత్యము, పెన్షనర్లకు కరువు ఉపశమనము ఇవ్వడంలో వివక్ష చూపించడాన్ని తప్పుపట్టింది. ఇక సామాన్య హక్కును హరిస్తుందని, ఎలాంటి వివక్ష ఉండకూడదని స్పష్టం చేసింది. కేరళం స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇప్పుడిచ్చిన తీర్పన్నమాట. ఇక డీఏ ఎక్కువగా ఇచ్చి తమకు డీఆర్ చాలా తక్కువగా ఇచ్చారని పెన్షనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా కేరళం ఆర్టీసీ సంస్థ తమ వాదనను వినిపించింది. తమ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, నిధుల కొరత కారణంగా పెన్షనర్లకు పెరిగిన డియరెన్స్ రిలీఫ్ చెల్లించకపోతున్నామని కోర్టుకు తెలిపింది. ఇదే సమయంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందని పేర్కొంది. అయితే సంస్థ ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడు కేవలం పెన్షనర్ల ప్రయోజనాలను మాత్రమే ఆపేసి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు డీఏ చెల్లించడాన్ని కోర్టు తప్పుపట్టింది. జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మశాసనం ఈ మేరకు తీర్పిచ్చింది. ఆర్టీసీ తమ ఉద్యోగులకు డీఏను 14% పెంచగా, పెన్షనర్లకు డీఆర్ హైక్ అనేది 11% మాత్రమే ఇచ్చింది. దీంతో పెన్షనర్లు కోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, రిటైర్ అయిన పెన్షనర్లను వేరు వర్గాలుగా చూసి ఒకరికి ప్రయోజనాలు ఇస్తూ మరొకరికి నిరాకరించడం సమానత్వ హక్కును విరుద్ధమని ధర్మశాస్త్రం స్పష్టం చేసింది. పెన్షన్ అనేది యజమాని ఇచ్చే దానం లేదా భిక్ష కాదని, అది ఉద్యోగి గతంలో అందించిన సేవలకు గాను పొందే చట్టబద్ధమైన హక్కుగా కోర్టు నొక్కి చెప్పింది. సంస్థ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పిన పెన్షనర్లకు డీఆర్ తగ్గించడం సరికాదని, వారికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక ఈ తీర్పు కేవలం కేరళం ఆర్టీసీకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల పెన్షనర్లకు వర్తిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు సైతం అదే స్థాయిలో ఆర్థిక వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. నిధుల లేమి పేరుతో ఏళ్లు తరబడి డీఏ, డీఆర్ బకాయిలను పెండింగ్లో పెట్టే సంస్థలపై ఈ తీర్పు ఒత్తిడి పెంచనుంది. భవిష్యత్తులో ఏదైనా సంస్థ పెన్షనర్ల పట్ల వివక్ష చూపిస్తే ఈ సుప్రీంకోర్టు తీర్పును ప్రాధాన్యతగా తీసుకొని న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ఇదే అన్నమాట డీఏకి సంబంధించిన హైక్. సో ఇది ఈరోజు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.